ఈ నెల 14న వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో తాను తన కుమారుడు గిరి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని, భగవంతుడు దయ వల్ల మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీట్లు చేరుతున్నట్టు ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే కెల్లంపూడిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ ముద్రగడతో పాటుగా ఆయన రెండవ కుమారుడు గిరి కూడా వైఎస్ఆర్ సీట్లో చేరతామని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా బేషరతుగా మేము వైఎస్ఆర్ సీట్లో చేరుతున్నామని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా ఉండాలని తాను వైఎస్ఆర్ సీట్లో చేరుతున్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ తరఫున వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున కూడా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాము, భగవంతుడి దయ వల్ల సీఎం వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో కెల్లంపూడితో పాటుగా ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ అభిమానుల్లో ఒక పండుగ వాతావరణం అయితే కనిపించింది. ఖచ్చితంగా ఆయన రాజకీయ పునఃప్రవేశం చేస్తారని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో వైఎస్ఆర్ సీపీలో చేరడం పట్ల వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇటీవల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, ఎంపీ వంగాగీతతో పాటుగా మరికొంతమంది వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కెల్లంపూడి వెళ్లి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఖచ్చితంగా వారి ఆహ్వానాన్ని ఆయన స్వాగతిస్తూనే త్వరలోనే తన ప్రకటన వెల్లడిస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రకటించడం మనం చూసాము. కవిత.